బెలాయిలో వాళ్ళు ఈవెన్ మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా అక్కడ చదువుతుందండి, ఆల్మోస్ట్ క్లాస్ రిప్రజెంటేటివ్ అనుకుంటే సిఆర్ కూడా అమ్మాయి. మా కాలేజీ కూడా నేను వెళ్ళటం జరిగింది. సో అది కొత్త కాలేజ్ అండి, బట్ బ్రాంచ్ వైజ్ అయితే మంచి బ్రాంచ్ అండి డేటా సైన్స్ అంటే. ఇప్పుడు ఈ చెప్పిన ఇతను ఏదైతే పేరెంట్ చెప్పిన పాయింట్ ఉందో అది వ్యాలిడ్ పాయింట్ అండి. ఏంటంటేనంటే ఆ పర్టికులర్ ఎనీ ఐఐటీలో ఎక్కడ చదివినా కూడా ఎంత మంచి కాలేజ్ చదివినా ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ ఇవ్వరండి. ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ రావడం చాలా కష్టం కాబట్టి మేమేం చెప్తామంటే అందరికీ కూడా అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ రీసెర్చ్ ఎవరైతే చేస్తున్నారో, ఎందుకంటే జనరల్గా కొంచెం ఐఐటీ కాబట్టి అందులో 2-3 ప్రొఫెసర్స్ మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోనే కొంచెం మీరు ర్యాప్ బిల్డప్ చేసుకోండి. వాళ్ళ రీసెర్చ్ ఏదైతే చేస్తున్నారో రీడింగ్ ప్రాజెక్ట్ అంటారండి దాన్ని, అది వర్డింగ్. అది రీడింగ్ ప్రాజెక్ట్ అంటే వాళ్ళ లిటరేచర్ని రీడ్ చేయడం నేర్పిస్తారు ఫస్ట్. డైరెక్ట్గా రీసెర్చ్ ప్రాజెక్ట్ ఎవరు కదండి. ఆ రీడింగ్ ప్రాజెక్ట్స్ కానీ మీరు సమ్మర్లో మీరు ఇంటికి వచ్చి గంతులేయకుండా మీరు ఆ కాలేజీలోనే ఉండి ఆ రీడింగ్ ప్రాజెక్ట్ కానీ టేకప్ చేస్తూ కొన్ని ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ ఇస్తారండి. లింక్డ్ఇన్లో కానీ ఇండీడ్లో కానీ వెబ్సైట్లో కానీ ఉంటుంది. ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ ఏంటంటే మనకు పేమెంట్ ఎవరు కానీ చేయొచ్చండి. ఈ టెక్ ప్లీమెంట్ అని ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. వాళ్ళు ఏం చేస్తారంటేనంటే జనరల్గా ఆన్లైన్లోనే మీకు ఏదైనా పైథాన్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఆన్లైన్ జాబ్ ఇంటర్న్షిప్ చేయొచ్చు, ఆఫ్లైన్ రీడింగ్ ప్రాజెక్టు. ఇది జనరల్గా ఫస్ట్ ఇయర్లో మీరు ప్లాన్ చేసుకోవాలండి. ఈవెన్ ఐఐఎస్సి బెంగళూరు లాంటి పెద్ద కాలేజీల్లో కూడా ఫస్ట్ ఇయర్ ఓన్లీ మీకు లిటరేచర్ రివ్యూ కానీ రీడింగ్ ప్రాజెక్ట్ ఇస్తారండి. దీంతో పాటుగా ఏదైనా కాన్ఫరెన్స్లో కానీ ఏదైనా అవకాశం ఉన్నట్లయితే అటెండ్ అవ్వడం కానీ అలాంటివి చేయాలి తప్ప వీలున్నంత వరకు కూడా ఇంటికి వచ్చిన 4-5 రోజుల తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళిపోవడం బెటర్. లేజీగా తయారయ్యి మళ్ళీ మొబైల్కి ఇంకా ఎడిక్ట్ అయిపోయి ఫస్ట్ ఇయర్ 9 GB వచ్చినప్పుడు సెకండ్ ఇయర్లో 8, థర్డ్ ఇయర్లో 7 GB అవుతుంది. అందువల్ల వీలున్నంత వరకు కాలేజీలోనే ఉంచండి. ఇంటికి వచ్చిన కానీ ఒకప్పుడే ఇంటికి వస్తే పద్ధతిగా ఏదో చుట్టాలతోనూ అమ్మమ్మలతో నానమ్మలతో ఉండేదో టైం చేసేవారండి. ఇప్పుడు అంతా లోన్లీగా ఉండడం, డిప్రెషన్గా ఉండడం, గదిలోకి వెళ్ళడం, తలుపేసుకోవడం, మొబైల్తో ఉండడం. ఇది కంటే అదేదో కాలేజీలో ఉంటేనే బెటర్ కదా అని నా ఒపీనియన్.